సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహ' విడుదల 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రజనీ పుట్టినరోజు గిఫ్ట్‌లా సరికొత్త 4K డిజిటల్ ప్రింట్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిలీజ్ హైప్ మధ్య రజనీ ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపింది. అందులో ఆయన అనూహ్యంగా 'నరసింహ 2' గురించి ప్రస్తావించడం భారీ చర్చకు దారితీసింది. సీక్వెల్ వస్తే ఈ కథ మొత్తం రమ్యకృష్ణ పోషించిన ఐకానిక్ విలన్ క్యారెక్టర్ నీలాంబరి చుట్టూనే తిరిగే ఛాన్స్ ఉందని రజనీ చెప్పడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నారు. 1999లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రజనీ కెరీర్ కు కొత్త జోష్ ఇచ్చి ఆయన మాస్ ఇమేజ్ ను బ్రహ్మాండమైన స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో లేకపోవడంతో రీ రిలీజ్ కి డిమాండ్ భారీగా ఉంది. మరోసారి అతడు డైలాగ్, స్టైల్, ఎమోషనల్ సీన్స్ అన్ని కలగలిసి థియేటర్లో పండగ వాతావరణమే ఉండనుంది. అయితే సీక్వెల్ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. మొదటి భాగంలో నీలాంబరి పాత్ర మరణించిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు 'నరసింహ 2'లో ఆమె పాత్రను ఎలా చూపిస్తారు? ఫ్లాష్ బ్యాక్ లోనా? కొత్త ట్విస్ట్ తోనా? లేక రీబూట్ తరహాలో కథనా? అన్న ప్రశ్నలపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా మరో సందిగ్ధం ఏంటంటే సీక్వెల్‌లో ఎవరు డైరెక్ట్ చేస్తారు? అసలు ఇది నిజంగానే సీక్వెల్ సూచన లేక రీ రిలీజ్ హంగామాకు భాగమా అన్నది కూడా స్పష్టంగా తెలియలేదు. అయినా డిసెంబర్ 12న 'నరసింహ' థియేటర్లలో గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యే విషయం మాత్రం ఖాయం. తలైవా అభిమానులకు ఇది సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషన్. మళ్ళీ అదే మాస్ ఎనర్జీని పెద్ద తెరపై ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.